ఇవాల్టి బిగ్ క్వశ్చన్లో టాప్ 5 క్వశ్చన్స్ ఒక్కసారి చూద్దాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ ఆన్ స్క్రీన్. ఎస్, అమరావతి నిర్మాణానికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఈ క్వశ్చన్ బాగా వినాలి. అమరావతి నిర్మాణానికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుందని మీరు అనుకుంటున్నారు? మీరు, నేను, జగన్మోహన్ రెడ్డి మనమంతా అనుకుంటున్నది అమరావతి నిర్మాణానికి 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని. అలా మనం ఎందుకు అనుకోవాల్సి వచ్చింది? గతంలో చంద్రబాబు ఏమన్నారు? 1 ఎకరా డెవలప్మెంట్కు 2 కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. ఆ లెక్కన 1,00,000 ఎకరాలకు 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 2 లక్షల కోట్లు కూడా కేవలం ఇన్ఫ్రా డెవలప్మెంట్కు మాత్రమే. అంటే రోడ్లు వేయడానికి, డ్రైనేజీ నిర్మించడానికి, విద్యుత్ దీపాలు, నీటి వసతి కల్పించడానికి, కేవలం వీటికి మాత్రమే 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని మీరు, నేను మనమంతా అనుకున్నాం. ఈ 2 లక్షల కోట్లు కాకుండా నిర్మాణాలకయ్యే ఖర్చంత, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉద్యోగుల నివాస సముదాయాలకయ్యే ఖర్చంత, బినామీలకు దోచిపెట్టేది ఎంత, అడ్డదారిలో దోపిడీ చేసేది ఎంత? 2015 నాటికే 2 లక్షల కోట్లంటే అమరావతి పూర్తయ్యేటప్పటికీ అది 20 లక్షల కోట్లైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న, ప్రధానమైనటువంటి ప్రశ్న. క్వశ్చన్ నెంబర్ 2 ఆన్ స్క్రీన్. ఎస్, అమరావతి నిర్మాణానికి దాదాపుగా 360 లక్షల కోట్లు కావాలని చంద్రబాబు అన్నారా లేదా? అమరావతి నిర్మాణానికి దాదాపుగా 360 లక్షల కోట్లు కావాలని చంద్రబాబు అన్నారా? ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోతోంది. అమరావతి నిర్మాణానికి 2 నుంచి 4 ట్రిలియన్ డాలర్లు అవసరమని చంద్రబాబు అన్నారు. మీకెవరు చెప్పారనే అనకండి. 2018 ఆగస్టు 27న అమరావతి బాండ్లు అమ్ముకుంటున్న సమయంలో చంద్రబాబు చెప్పిన పిడుగులాంటి వాస్తవం. ఈరోజు మావిగన్ మోడల్పై జనంలో విస్తృతంగా చర్చ జరుగుతున్న సమయంలో నాడు చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్ మరోసారి తెరపైకి వచ్చాయి. అమరావతి నిర్మాణానికి దాదాపుగా 2 నుంచి 4 ట్రిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని నాడు చంద్రబాబు అన్నారు. బిలియన్స్, ట్రిలియన్స్ డాలర్స్ అంటూ పాష్గా మాట్లాడితే ఇది సామాన్యులకు అర్థం కాదని అనుకున్నారేమో. అసలు 1 ట్రిలియన్ అంటే ఎంతో తెలుసా? 1,00,000 కోట్లు. 2 నుంచి 4 ట్రిలియన్లు అంటే 2 లక్షల నుంచి 2 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్లు. కానీ చంద్రబాబు చెబుతున్నది ఇండియన్ కరెన్సీ కాదు సార్, అమెరికన్ డాలర్లలో. అంటే ఆ లెక్కన 1 ట్రిలియన్ డాలర్ అంటే 90 లక్షల కోట్లు దాదాపుగా. 4 ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపుగా 360 లక్షల కోట్లు. చంద్రబాబు అచ్చుగుద్దినట్లు 2 నుంచి 4 ట్రిలియన్ డాలర్లని అనడం, జాతీయ పత్రికలు అదే విషయాన్ని అచ్చేయడం జరిగింది. అసలు 2 లక్షల కోట్లతో అమరావతి నిర్మాణమే గగనం అనుకుంటే 360 లక్షల కోట్ల అప్పులతో అమరావతి నిర్మాణం ఎలా సాధ్యమవుతుంది? అంత అప్పు ఎవరిస్తారు అని ఆశ్చర్యపోకండి. ఇది సాధ్యమేనని నాడు బల్లగుద్ది మరీ చంద్రబాబు చెప్పారు. ఇవన్నీ ఆధారాలతో సహా కాసేపట్లో మీకు చూపిస్తాను. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3 ఆన్ స్క్రీన్. ఎస్, ఏడాదికి చంద్రబాబు పెడుతున్న ఖర్చు ఎంత? ఈ లెక్కన అమరావతి పూర్తయ్యేది ఎప్పుడు? నిజానికి ఇప్పటి వరకు చంద్రబాబు తన 7 ఏళ్ల పాలనలో ఖర్చు పెట్టింది కేవలం 8,000 కోట్లే. అంటే దాదాపుగా ఏడాదికి 1,000 కోట్లు. ఆ లెక్కన 360 లక్షల కోట్లు ఖర్చు పెట్టేది ఎప్పుడు? దశాబ్దాలు, శతాబ్దాలు కాదు సార్, ఏకంగా కలియుగమే అంతమైపోతుందేమో. దీనిపై గతంలోనే చంద్రబాబు మనకు ఒక క్లారిటీ ఇచ్చారు. అమరావతి నిర్మాణం అనేది ఒక నిరంతర ప్రక్రియ అని. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 4 ఆన్ స్క్రీన్. ఎస్, వడ్డించిన విస్తరిలా మావిగన్నున్న బాబు అమరావతి జపమే ఎందుకు చేస్తున్నారు? పోర్టు నుంచి ఎయిర్పోర్టు వరకు, రైల్వే జంక్షన్ల నుంచి హైవేల వరకు, మెడికల్ కాలేజీల నుంచి నగరపాలక సంస్థల వరకు అన్నీ ఉన్న మావిగన్ వద్దని బాబు అంటున్నారు. కారణం, అక్కడ భూదోపిడీ సాధ్యం కాదు, అధిక ధరలకు టెండర్లు కట్టబెట్టడం సాధ్యం కాదు, మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో కోట్ల రూపాయల దోపిడీ సాధ్యం కాదు, కాంట్రాక్టర్ల ముసుగులో అవినీతి అసలే సాధ్యం కాదు. ఒక్క అమరావతిలో మాత్రమే ఇది సాధ్యం. అందుకే మావిగన్ వద్దు, అమరావతి ముద్దు అంటున్నారు. ఎస్, క్వశ్చన్ నెంబర్ 5 ఆన్ స్క్రీన్. ఎస్, ప్రజలు కోరుకుంటున్నది అమరావతి లాంటి గుదిబండ లేక మావిగన్ లాంటి గ్రోత్ ఇంజన? ఎస్, చాలా కీలకమైనటువంటి క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ పేరు ప్రకటించగానే ఎల్లో బ్యాచ్ ట్రోలింగ్ మొదలుపెట్టింది. ఆ తరువాత
ప్రజల్లో చర్చ మొదలైంది. వడ్డించిన విస్తరలా ఉన్న మావిగన్పై ఒక పాజిటివ్ డిబేట్ విస్తృతంగా జరుగుతోంది. 2 లక్షల కోట్ల, 10 లక్షల కోట్ల, 360 లక్షల కోట్ల అప్పులు తేవాల్సిన అవసరం లేదు. ఆర్థిక విధ్వంసం సృష్టించాల్సిన అవసరం లేదు. జస్ట్ 20,000 కోట్లు ఖర్చు పెడితే గ్రోత్ ఇంజన్ రెడీ అవుతుంది. అందుకే ప్రజలు ఇప్పుడు అమరావతి లాంటి గుదిబండ వద్దు, మావిగన్ లాంటి గ్రోత్ ఇంజనే మాకు ముద్దు అనేటటువంటి చర్చను మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ 360 లక్షల కోట్ల అంశానికి సంబంధించి ఈరోజు సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోతోంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో 22 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చినట్లుగా ఇప్పుడు అమరావతికి 2 నుంచి 4 ట్రిలియన్ డాలర్లు ఖర్చు అవుతాయని అన్నారు. అయితే ఈ విషయాన్ని ఆయన అనలేదు. ఆయన ఈ దేశానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగానే ఈ 2 నుంచి 4 ట్రిలియన్ డాలర్లను వచ్చింది. దానికి అమరావతిని జత చేసి వీడియోను కట్ చేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలో లేకపోతే నాయకులు ఆ వీడియోను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఒక ఫేక్ వీడియో అది అంటూ ఈరోజు లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారు సార్. లోకేష్ గారు పెట్టినటువంటి ట్వీట్ ఒకసారి స్క్రీన్ పైన ఇవ్వండి సార్. ఏం పెట్టారు? చాలా కీలకమైనటువంటి పాయింట్స్. తన తండ్రి గారు గతంలో 2018 ఆగస్టు 17న మాట్లాడినటువంటి అమరావతి బాండ్లు అమ్ముకుంటున్నటువంటి టైంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అది వాస్తవమా కాదా అనేది తర్వాత చర్చిద్దాం. ముందుగా లోకేష్ గారు పెట్టినటువంటి ట్వీట్ ఉందా? ఎస్, ఇది లోకేష్ గారు పెట్టినటువంటి ట్వీట్. ఫేక్ అంటూ ఆయన పెట్టారు. ఇందులో ప్రధానమైన అంశం, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రసంగంలో దేశ ఆర్థిక వ్యవస్థ గురించి చెబితే దాని ముందు భాగం కట్ చేసి దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ముఖ్యమంత్రి సార్ ఆయన ఈ దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడడానికి, లేకపోతే అమెరికా ప్రెసిడెంటా భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడడానికి? మీరు పెట్టింది ఫేక్ పోస్ట్ అనడానికి ఆధారాలు కాసేపట్లో నేను చూపిస్తాను. అమరావతి రాజధానికి అవసరమైన నిధుల గురించి చెబుతున్నట్లుగా ఒక ఫేక్ వీడియోను వైకాపా తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థ సుమారు 2.5 ట్రిలియన్ డాలర్ల పరిమాణంలో ఉందని, దేశంలో సుమారు 30% సేవింగ్స్ ఉంటాయని, అంటే ప్రతి సంవత్సరం సుమారు 750 బిలియన్ డాలర్లు సేవింగ్స్ సాధ్యమవుతాయని 2018 నాటి ప్రసంగంలో ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు దేశానికి, అమరావతి కాదంట, దేశానికి అవసరమైన మౌలిక సదుపాయాల కోసం 2 నుంచి 4 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమని ఆయన పేర్కొన్నారు. దీన్ని కట్ చేసి అమరావతి అనేది కలిపి ఈ రకంగా ఫేక్ వీడియో ప్రచారం చేస్తున్నారని నారా లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారు సార్. ఆయన పెట్టి నిన్న పెట్టారు. ఆయన 24 గంటలు అవుతోంది, నిన్న పెట్టారు. ఆయన పెట్టాల్సిన ట్వీట్ ఎప్పుడు పెట్టాలి, ఏం పెట్టాలనేది ఇప్పుడు నేను స్క్రీన్ పైన చూపిస్తాను. 2018 ఆగస్టు 17న చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని మాట్లాడింది వాస్తవం అని చెప్పటానికి పక్కా ఆధారాలు. ఇవి జాతీయ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు. జాతీయ స్థాయిలో వివిధ వార్తా పత్రికలు, వెబ్సైట్లు రాసినటువంటి వార్తలు ఒకసారి మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. అమరావతి పేరుతో ఎంత దోపిడీ చేయాలి, ఎన్ని లక్షల కోట్లు పెట్టాలి, ఎంత తినేయాలన్నది కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా ఉన్నారు పాపం. అందరూ కన్ఫ్యూజన్ వచ్చేసింది వారికే. ప్రజల్ని నమ్మించేశాం, ప్రజలు నమ్మేశారని వీళ్ళు భ్రమిస్తున్నారు. ఆ భ్రమలో ఏం మాట్లాడుతున్నామో కూడా అర్థం కావట్లేదు. అమరావతికి అప్పుల కోసం బాండ్లు అమ్ముకునేటటువంటి టైంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ద ఎకనామిక్ టైమ్స్ పైన చూడండి సార్, జాతీయ దినపత్రికలు రాసింది, ఇది నేను చెప్తున్నది కాదు, ఫేక్ వీడియో కాదు, జాతీయ దినపత్రికల్లో ఆ రోజు వచ్చినటువంటి వార్త. ఏమని రాశారు? అమరావతి డెవలప్మెంట్ నీడ్స్ 2 to 4 ట్రిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్. అమరావతి అని క్లియర్గా ఉంది, 2 నుంచి 4 ట్రిలియన్ డాలర్లని క్లియర్గా కనిపిస్తోంది. అమరావతి డెవలప్మెంట్ నీడ్స్ 2 to 4 ట్రిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్. చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అవన్నీ రాసుకుంటూ వచ్చి ఇక్కడ చాలా క్లియర్గా అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్లాన్స్ నీడ్ $2 to 4 ట్రిలియన్. టుడే ద సెంటర్ ఈజ్ ఎస్టిమేటింగ్ ఓన్లీ $1 ట్రిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. బట్ అమరావతి we do not see any problem in mobilizing even $2 to 4 trillion, he said.
అమరావతికి 2 నుంచి 4 ట్రిలియన్ డాలర్ల నిధులు సమీకరించడం పెద్ద కష్టమేమీ కాదని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పినటువంటి మాటలు, ఆ రోజుటి దినపత్రిక ఇది. 2018 ఆగస్టు 17 నాటి దినపత్రిక సార్. నెక్స్ట్ మనం చూస్తున్నాం మనీ కంట్రోల్. అమరావతి డెవలప్మెంట్ నీడ్స్ 2 to 4 ట్రిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ ఎన్ చంద్రబాబు నాయుడు, అంటే మా ముఖ్యమంత్రి గారే. నెక్స్ట్ చూపించండి సార్ ఒకసారి. అయిపోయింది. ఫస్ట్ పోస్ట్ ఏం రాశారు సార్ ఇందులో? అమరావతి డెవలప్మెంట్ నీడ్స్ 2 to 4 ట్రిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ సేస్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు. ద ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్ 1-2 కాదు సార్, ఆ రోజు జాతీయ స్థాయిలో ప్రతి దినపత్రిక రాసింది, ప్రతి వెబ్సైట్ పేర్కొంది అమరావతి ఆంధ్రప్రదేశ్ గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ సిటీ నీడ్స్ 2 to 4 ట్రిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ ఎన్ చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ ఒకసారి చూపించండి సార్. ద ఇండియన్ ఎక్స్ప్రెస్ అమరావతి బాండ్ లిస్టెడ్ అని బిఎస్సి, ఆంధ్రప్రదేశ్ సీస్ 2 to 4 ట్రిలియన్ డాలర్స్ ఫండ్స్ ఇన్ అమరావతి. ఇంకా ఉన్నాయా? ఇది విషయం. ఇంత క్లియర్గా కనిపిస్తూ ఉంటే లోకేష్ గారు ట్వీట్ పెడతారు. అయ్యా లోకేష్ గారు, సార్ విద్యాశాఖ మంత్రి గారు, మీరు ట్వీట్ పెట్టారు ఓకే, కానీ ఇదే ట్వీట్ గతంలో జాతీయ పత్రికల్లో ఈ వార్త వచ్చినప్పుడు ఎందుకు పెట్టలేదు? అప్పుడు ఎందుకు పెట్టలేదు సార్? ఇప్పుడే ఎందుకు పెట్టారు సార్? ఇప్పుడు ఎందుకు పెట్టారంటే మావిగన్ ముందుకు అమరావతి వెనక్కు. మావిగన్పై చర్చ ముందుకొచ్చింది. మావిగన్ అమరావతి వెనక్కి వెళ్ళిపోయింది, ప్రజల్లో చర్చ మొదలైంది. ఆ భయంతో ఇప్పుడు పెట్టారు. ఒకవేళ ఆ రోజే మీరు ఈ ట్వీట్ పెట్టి ఉంటే మళ్ళీ ఒకసారి రీట్వీట్ చేయండి, చూపించండి. ఇది జాతీయ స్థాయిలో ఆ రోజు రాసినటువంటి దినపత్రికలు తప్పు రాశాయి, చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అనలేదు, జాతీయ పత్రికలంతా తప్పుడు వార్తలు రాశాయి, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని ఆ రోజు మీరు ఏదన్నా పోస్టు పెట్టుంటే ఆ పోస్టును కూడా ఒక్కసారి మాకు చూపించండి సార్.